ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ. సద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమలు, భక్తులు శిష్యులు పొందిన అనుభవాలను తెలుసుకుంటూ ఉన్నాం. రామచంద్రరావు రాజేశ్వర గారి దంపతుల అనుభవాలను చెప్పుకుంటూ ఉన్నాం. ఖమ్మం నుండి శ్రీశైలం వెళ్ళాలంటే రామచంద్రరావు గారి దంపతులు పడే అవస్థ చూసిన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఎన్నటికీ కాదనుకున్న ఆయన వరంగల్ ఉద్యోగ బదిలీని వింతైన రీతిలో చేసి అనుగ్రహించారు. అప్పుడు రామచంద్రరావు గారి భార్య రాజేశ్వరి గారు 4 నెలల గర్భిణి. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి ఆదేశాన్ని బట్టి రామచంద్రరావు గారు అనారోగ్యంగా ఉన్న ఆయన తండ్రిని ఆయన తమ్ముడు వెంకటేశ్వర శాస్త్రి ఇంట్లో ఉంచి ఆశ్రమానికి చేరుకున్నారు. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అప్పుడు చెప్పారు ఏమనంటే, ఇంకా పుట్టబోయేవాడు మనకు కావాలి, ఆ సంగతి మేము చూస్తాం, అవసరమైతే విష్ణు చక్రం అడ్డం వేస్తాము అని అంటూ రాజేశ్వర గారికి షుగర్ తగ్గటానికి ఏదో మందు ఇచ్చారు. అప్పటి నుండి ఆమెకు షుగర్ వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. 9వ నెలలో ఆమెను హైదరాబాదు సీతాఫల్ మండిలోని శ్రీదేవి నర్సింగ్ హోమ్లో చేర్పించారు. షుగర్ లేనందువలన రాజేశ్వరి గారికి సిజరేన్ చేసి బాబును బయటకు తీశారు. 8వ రోజున శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు శ్రీశైలం నుండి హైదరాబాద్ యూసఫ్గూడలోని పిఓ గారింటికి వచ్చారు. బాబును నేరుగా తన దగ్గరకు తీసుకురావాల్సిందిగా స్వామీజీ ఆదేశించారు. అయితే రామచంద్రరావు గారి బంధుమిత్రులంతా కూడా ఏమనుకున్నారంటే, ఇదేమిటి స్వామీజీ, పురుడు లేదు, స్నానం లేదు, ఏమీ చేయకుండా బాబును తీసుకురమ్మని చెప్పడం ఏమిటి అని నువ్వెరబోయి అడుగ్గా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అన్నారు, మీరేమైనా అనుకోనండి, మా బంధం వేరు, మా పద్ధతి వేరు అని. స్వామీజీ ఆజ్ఞ మేరకు రామచంద్రరావు గారు దంపతులు బాబును తీసుకువచ్చేసరికి వీరి కోసమే అన్నట్లు స్వామీజీ వారు గుమ్మంలో నిల్చొని ఉన్నారు. వీరు ఆటోలో దిగ్గానే వారి బాబును తమ చేతుల్లోకి తీసుకుని ఒళ్ళంతా నిమిరి, నేను ఎలా ఉండాలని అనుకున్నానో అలాగే ఉన్నాడని స్వామీజీ అనటంతో అందరూ కూడా సంతోషించారు. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి ఆజ్ఞ మేరకు మరుసటి రోజు బాబుకు స్నానం చేయించి నామకరణం చేయాలనుకునేసరికి రామచంద్రరావు గారి దంపతులు ఎవరిని ప్రత్యేకంగా పిలవకపోయినప్పటికీ శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి దివ్య సందేశాల వలన ఉదయం 11 గంటల సమయం అయ్యేసరికి శ్రీశైలం, ఖమ్మం, వరంగల్, విజయవాడ, హైదరాబాద్, బిహెచ్ఎల్ తదితర ప్రాంతాల నుండి సుమారు 75 మంది గురు బంధువులు వచ్చారు. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు బాబును తమ ఒడిలో కూర్చోబెట్టుకుని చుట్టూరా శ్రీచక్రాలు, గురుపాదుకులు పెట్టి, వీడు గురువు అనుగ్రహంతో పుట్టాడు అంటే వీడు గురువు యొక్క ప్రసాదం. గురువు అంటే ఎవరు? సాక్షాత్తు ఆ సదాశివుడే. కావున వీడికి శివప్రసాద్ అని పేరు పెడుతున్నాను అన్నారు. చాలామంది భక్తులు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఎందుకు ఇంత శ్రద్ధగా ఆ బాబు గురించి, వాడి నామకరణం గురించి జోక్యం చేసుకుంటున్నారని గుసగుసలాడారు. ఆ రహస్యం రామచంద్రరావు గారి దంపతులకు తర్వాత అర్థమైంది. అయితే బాబు నామకరణానంతరం ఒక చిత్రం జరిగింది. అప్పటి వరకు ఏమాత్రం షుగర్ లేని రామచంద్రరావు గారి భార్య రాజేశ్వరి గారికి ఒకేసారి తీవ్రంగా మళ్ళీ షుగర్ వచ్చిందంటే అప్పటి వరకు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఆమె షుగర్ వ్యాధిని పూర్తిగా తాను తీసుకున్నారన్నమాట. ఇలా ఉండగా రామచంద్రరావు గారి బాబుకు 1.5 సంవత్సరం వచ్చాకంటే 1983వ సంవత్సరంలో శ్రీ పూర్ణానంద స్వామి వారితో కలిసి 40 రోజులకు పైగా ఉత్తర భారతదేశ యాత్ర చేసేందుకు భాగ్యం కలిగింది. ఆ యాత్రలో
జోషిమఠ్ చేరుకుని అక్కడే వారం రోజులు ఉన్నారు. ఒకరోజు మధ్యాహ్నం రామచంద్రరావు గారు, ఆయన భార్య రాజేశ్వరి గారు వారి అబ్బాయిని తీసుకుని స్వామీజీ గదికి వెళ్ళి మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అయితే అబ్బాయి తల్లి ఒడిలో పడుకుని గాఢంగా నిద్రిస్తూ ఉన్నాడు. మాటల మధ్యలో ఉన్నట్టుండి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు రామచంద్రరావు గారి అబ్బాయిని చూసి ఏమన్నారంటే, వీడు ఎవరో నీకు తెలుసా అని ప్రశ్నించారు. అది విని రామచంద్రరావు గారు, రాజేశ్వరి గారు ఇద్దరు కూడా ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, వారు ప్రసాదించిన మా అబ్బాయి శివప్రసాదు మాకు తెలియకపోవడం ఏమిటి అని అనుకుంటూ, మాకేమి తెలుసు స్వామీజీ, వీడు శివప్రసాదే కదా అని ఉత్కంఠతతో చెప్పారు. అప్పుడు పూర్ణానంద స్వామీజీ వారు అన్నారు, అలా కాదు, వీడు పోయిన జన్మలో నా స్నేహితుడు, తిరునెల్వేలిలో ఒక స్కూల్ హెడ్ మాస్టర్ గారి కుమారుడు. వాడు ఎలక్ట్రికల్ ఇంజనీర్ కూడా. మా నాన్నగారు మా ఇద్దరికి ఒకే రోజున మంత్రోపదేశం చేశారు. ఒక ఫ్యాక్టరీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తుండేవాడు. ఒకరోజు స్కూటర్పై ప్రయాణిస్తూ ఉండగా లారీ ఢీకొని చనిపోయాడు. వాడినే నేను మీకు ఇచ్చాను అని వివరిస్తూ ఉండగా గాఢ నిద్రలో ఉన్న 1.5 సంవత్సరం వయసు గల శివప్రసాదు యాంత్రికంగా కళ్ళు మూసుకుని తల్లి ఒడిలో నుండి లేచి వెళ్ళి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసుకుని మరలా అలాగే వచ్చి తల్లి ఒడిలో పడుకుని నిద్రపోయాడు. అవింత చూసిన తల్లిదండ్రులు ఇద్దరూ నివ్వెరపోగా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఒక చిరునవ్వుతో, దీనికంటే మరొక తర్కాణం మీకు ఇంకా కావాలా? క్రిందటి జన్మలో వీడు నా మిత్రుడే కాక భక్తుడు కూడా. వాడు నాకు బాగా సేవ చేసేవాడు కాబట్టే ఇంతకాలం ఆపి వాడిని మీకు ఇచ్చాను అని వివరించగా రామచంద్రరావు, రాజేశ్వరి దంపతులు తమ అదృష్టానికి ఆశ్చర్యపోయారు. అప్పటికి అర్థమైంది రామచంద్రరావు, రాజేశ్వరి దంపతులకు తమ కుమారుడు శివప్రసాద్ విషయంలో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఎందుకు అంత శ్రద్ధ చూపిస్తున్నారనే రహస్యం విన్నారా? శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు చూపిస్తున్న అద్భుతాలను శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తిరస్తు. మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.